వినాయక మండపాల ఏర్పాటుకు పైసా కూడా తీసుకోకుండా అనుమతులిస్తున్నామన్నారు హోంమంత్రి అనిత. 3 అడుగుల వినాయకుడు పెడితే 350 రూపాయలు వసూలు చేశారంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అమర్నాథ్. కూడా కలెక్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్ కి మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్ గా మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి 100 రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్ గా 10 రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది. ఎవ్వరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు, ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు. 3 అడుగుల వినాయకుడు అయితే 350 రూపాయలు, 6 అడుగుల వినాయకుడు అయితే 700 రూపాయలు, రోజుకు 100 రూపాయలు మైక్ సెట్ కి. ఇవి చెప్పేటువంటి సమయం ఉంది, కానీ మనకు మాత్రం ఎక్కడ వర్షాలు పడతా ఉన్నాయి, ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి దానికి సమయం లేదు మనకి. తీరా అడిగితే నిన్న మంత్రి గారు చెప్తా ఉన్నారు ఎవరి దగ్గర రూపాయి డబ్బులు తీసుకోలేదని. చెప్పండి, చాలా మంది మీరు కాలనీలో ఉన్నారు కదా, అసోసియేషన్స్లో ఉన్నారు కదా, నా దగ్గర 10 రిసీట్లు ఉన్నాయి డబ్బులు కట్టినవి. ఇచ్చేస్తారు, పోనీ ప్రభుత్వం తిరిగి వెనక్కి ఇచ్చేస్తుందా?